చేతులారా నాశనాన్ని కొని తెచ్చుకోవడం ఇలా ఉంటుందో ప్రపంచానికి తన తీరులో అర్థమయ్యేలా చేశారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్. గురువారం రాత్రి భారత్లోని సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులతో పాటు వైమానిక దాడులకు తెగబడిన పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాక్ దాడుల్ని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టడమే కాదు, పాక్కు భారీ నష్టం వాటిల్లేలా చేసింది. ఓవైపు తన మీద జరిగే దాడులను తిప్పికొట్టి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న భారత్, అదే సమయంలో పాక్ పీచమనిచేలా ఈ దేశంలోని పలు ప్రాంతాల్ని టార్గెట్ చేసింది. అందులో పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాసం ఉండే ఇస్లామాబాద్ మీద దాడి చేసింది. అనూహ్య రీతిలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాస స్థలానికి కాస్త దూరంలో భారత్ సైన్యం జరిపిన దాడికి పాక్ ప్రధానమంత్రితో సహా పాక్ సైన్యం ఉలిక్కిపడింది. ఇస్లామాబాద్ లక్ష్యంగా భారత డ్రోన్లు, మిస్సైళ్లతో దాడికి దిగింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన పాకిస్తాన్ తన ప్రధానమంత్రిని ఇంటి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్తున్నారు. యుద్ధానికి తనకు తానుగా ఆహ్వానించి తీరా తన ముంగిట్లోకి వచ్చిన వేళ ఇంటి నుంచి పారిపోయిన పాక్ ప్రధాని సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్నట్లు చెప్తున్నారు. మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు దన్నుగా నిలిచేలా భారత నౌకాదళం పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ సముద్ర పోర్టుపై ప్రతీకార దాడులకు పాల్పడింది. ఏఎన్ఎస్ విక్రాంత నుంచి మిసైల్స్, డ్రోన్లను ప్రయోగించింది. ఈ క్రమంలో పోర్టులో 7 భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడిన పరిస్థితి. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కరాచీ పోర్టులో మొత్తం 10 పాక్ కార్గో నౌకలు ధ్వంసమైనట్లు చెప్తున్నారు.